WinterForest.com. హాయ్ స్టూడెంట్స్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇది ఒక పెద్ద చాలా పెద్ద గుడ్ న్యూస్. సంక్రాంతి ముందు మన సీఎం జగన్ గారు, తర్వాత మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇద్దరు కలిసి ఇస్తున్న ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. సంక్రాంతికి ఏంటంటే ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయ్యి ఫస్ట్ ఇయర్ ఈసారి ఫస్ట్ ఇయర్ ఇంత లేట్ స్టార్ట్ అవ్వడము, దాని గురించి ఎలా చదువుకోవాలి అనే విషయాన్ని ప్రతి విషయాన్ని అయితే క్లియర్ కట్గా చెప్తాను. ఓకే, సో మీరు ఓన్గా చదువుకున్న ఇంత జాగ్రత్తగా ఇంత కేర్ఫుల్గా అర్థం చేసుకుని అయితే చదువుకోలేరు. కాబట్టి ఈ నోటిఫికేషన్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టార్టింగ్ నుంచి చివరి వరకు వినండి, టైం వేస్ట్ చేయకుండా. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ గుడ్ న్యూస్ని మీరే అందించండి. ఎలా? ఈ వీడియో లింక్ని మీ వాట్సాప్ స్టేటస్లో ప్లస్ మీ వాట్సాప్ గ్రూప్లలో, ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లలో అందించి ఈ గుడ్ న్యూస్ని మీరే ఫాస్ట్గా అందించండి. ఓకే, సో వాళ్ళ ఆనందానికి మీరు కారణం కండి. ఓకే, సో వివరాల్లోకి వెళ్తే చూడండి, 6th రోజు మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది, కానీ పబ్లిక్గా చూపించింది మాత్రం 7th రోజు. ఓకే, దీని ప్రకారం ఏముందో చదువుతాను, క్లియర్ కట్గా వినండి. యాజ్ పర్ ద ఆర్డర్స్ ఆఫ్ ద హానరబుల్ హైకోర్ట్, BIE AP ఈస్ గివింగ్ ఆఫ్లైన్ అడ్మిషన్స్. యాక్చువల్గా అయితే ఆన్లైన్ అడ్మిషన్స్ అవ్వాలని ముందు ప్లాన్ ఉండేది, కానీ దానికి అగెనిస్ట్గా కొంతమంది స్టూడెంట్స్, కొంతమంది ఇన్స్టిట్యూట్ ఓనర్, కాలేజెస్ ఓనర్స్ అయితే హైకోర్టుకు వెళ్ళారు. సో హైకోర్టు ఈసారి ఆన్లైన్ అడ్మిషన్స్ ఉండకూడదు, ఆఫ్లైనే ఉండాలని ఒక డెసిషన్ అయితే ఇచ్చింది. ఓకే, సో ఆ డెసిషన్ ఆధారంగా academic year all principals of government, private aided, private unaided, corporate and AP residential social welfare, TWR incentive AP model junior colleges, composite degree colleges offering 2 years intermediate courses and vocational streams, 2 years vocational courses and 2 years MPC and BPC also. Okay, సో ఇవన్నింటికి all are requested to take special care of, okay, to take special care of enrollment of the students for the academic year 2020-21. ఇప్పటివరకైతే మీకు క్లియర్ కట్గా అర్థమైంది. 2 years ఇంటర్మీడియట్కి ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ ఈసారి ఆఫ్లైన్లోనే ఉండబోతున్నాయి. ఓకే, దాని కంప్లీట్ వివరాలు చివరి వరకు చూడండి. మీరు విజ్కేవ్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నారు, ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంత ఫాస్ట్, ఇంత నీట్, ఇంత అథెంటికేటెడ్ క్లియర్గా ఇస్తున్నందుకు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఆటోమేటిక్గా అందరికీ ఇది ఫార్వర్డ్ అవుతుంది. సో అలాగే మీది ఈ ఒక్క రోజైనా కనీసం ఈ వీడియోని మీ స్టేటస్లో పెట్టండి, వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ క్లియర్గా తెలుస్తుంది. ఒకవేళ చాలామందికి ఆన్లైన్ స్టార్ట్ అయిందని తెలిసి ఉండొచ్చు, కాకపోతే ఆఫ్లైన్ ఫస్ట్ ఇయర్కు అడ్మిషన్ స్టార్ట్ అయిందని తెలియవచ్చు, కానీ ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉండదు. ఓకే, సో ఇక్కడ చూస్తే సేల్ ఆఫ్ అప్లికేషన్ 7th నుంచి అప్లికేషన్స్ అయితే సేల్ అవుతాయి, ప్లస్ స్టార్టింగ్ నుంచి. ఓకే, సో లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఆన్ ద కాలేజ్లో సబ్మిట్ చేయాల్సిన డేటు 17th జనవరి లోపు మీరు అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి. సో 7th రోజు నుంచి అప్లికేషన్స్ అయితే అమ్ముతున్నారు. దాని ఫీజు ఎంత అనేది కూడా క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఓకే, సో లాస్ట్ డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ అడ్మిషన్ అంటే సండే లోపు 7th జనవరి లోపు అడ్మిషన్స్ కంప్లీట్ అవ్వాలి. ఎందుకు అంటే కింద చూడండి, డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ అడ్మిషన్ అండ్ క్లాసెస్ ఫర్ ద ఫస్ట్ ఇయర్. ఓకే, సో ఫస్ట్ ఇయర్ క్లాసెస్ స్టార్ట్ అయ్యేదైతే 18th జనవరి రోజు, అంటే సంక్రాంతి అయిపోగానే మీకు సంక్రాంతి స్టార్ట్ అవుతుంది. ఓకే, అన్ని కాలేజెస్ ఓపెన్ అయిపోతాయి. కాబట్టి 18th జనవరి నుంచి ఫస్ట్ ఇయర్ క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. సో ఇమ్మీడియట్గా 3 monthsలోనే ఎగ్జామ్స్ ఉండే ఛాన్స్ అయితే ఉంది.
అలాగే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రాక్టికల్స్ గురించి సెకండ్ ఇయర్ ప్రాక్టికల్ గురించి అయితే వీడియో ఉంది. సో అది కూడా మీరు చూడండి. సిమిలర్గా 11th క్లాస్ కంటే ఫస్ట్ ఇయర్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు ఇమ్మీడియట్గా అందించడానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్లస్ ఇంటర్మీడియట్ ప్రిపరేషన్తో పాటు ఐఐటి నీట్ కోచింగ్ కూడా ఫ్రీగా విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్లో వీడియో లెక్చర్స్ అయితే చూడండి. సో దానివల్ల మీ ప్రిపరేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. దానివల్ల మీరు ఐఐటిలో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మెడికల్ వాళ్ళైతే బైపీసీ పిల్లలైతే నీట్లో సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. సో మన విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్ని ఎలా వాడుకోవాలని క్లియర్ కట్గా అయితే చూపిస్తాను. ఓకే, సో తర్వాత ఇప్పుడు చూడండి, అప్లికేషన్ ఫీజు అయితే కాస్ట్ ఆఫ్ అప్లికేషన్ జనరల్ పబ్లిక్ అయితే 200 రూపీస్, తర్వాత ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 100 రూపీస్. ఓకే, సో ఇంకొక క్లియర్ కట్గా చూడండి, క్లాసెస్ ఫర్ ద ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ కోర్స్ విల్ కమెన్స్ ఫ్రమ్ ద 18th January అండ్ ప్రిన్సిపల్స్ ఆర్ టు మేక్ ప్రొవిజనల్ అడ్మిషన్స్. ఓకే, ప్రొవిజనల్ అడ్మిషన్స్ క్లియర్ కట్గా వినండి. ఓకే, ఆన్ ది బేసిస్ ఆఫ్ ఇంటర్నెట్ మార్క్ మెమోస్. ఓకే, మీ దగ్గర ఒరిజినల్ 10th మార్క్స్ మెమోస్ ఉండాల్సిన అవసరం లేదు. ఇంటర్నెట్ నుంచి మీరు డౌన్లోడ్ ప్రింట్అవుట్ తీసుకున్న మార్క్స్ మెమోస్ ఆధారంగా తర్వాత ప్రొవిజనల్ అడ్మిషన్ విల్ బీ కన్ఫర్మ్డ్. ఓకే, సో మీరు ఆ సబ్మిట్ చేసే ఇంటర్నెట్ మెమోతోనే అడ్మిషన్స్ అయితే ఇవ్వచ్చు. కానీ ఓకే, సో ఆఫ్టర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద ఒరిజినల్ ఎస్ఎస్సి pass certificate and TC issued by the school authorities, they will be last studied. సో మీరు ప్రొవిజనల్గా అయితే ఫస్ట్ అడ్మిషన్ ఇచ్చేయండి 10th క్లాసు ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసిన దాని తర్వాత మీరు ఒరిజినల్ 10th క్లాసు ఒరిజినల్ టీసీ సబ్మిట్ చేసిన తర్వాతే మీ అడ్మిషన్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. ఓకే, సో ద ఒరిజినల్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ షెల్ బి రిటర్న్ టు ద క్యాండిడేట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద వెరిఫికేషన్. హోల్డింగ్ ద సర్టిఫికేట్ విల్ బీ వ్యూడ్ సీరియస్లీ అండ్ యాక్షన్ విల్ బీ ఇనిషియేటెడ్. సో మీ 10th ఒరిజినల్స్ కానీ అవన్నీ రిటర్న్ ఇచ్చేయమని చెప్తున్నారు. ఓకే, సో స్టూడెంట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ పేడ్ ద అప్లికేషన్ ఫీ ఆన్లైన్ అండ్ నాట్ టు పే అగైన్ దే హ్యావ్ టు సబ్మిట్ ద రిసిప్ట్ టు ద ప్రిన్సిపల్. ఆల్రెడీ కొన్ని రోజులైతే ఆన్లైన్ అడ్మిషన్స్ కొంతమంది తీసుకున్నారు. సో వాళ్ళు ఈ ఫీజు మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు పే చేయగా మీకు వచ్చిన రిసిప్ట్ని దీని బదులు మీరు వాడుకోవచ్చు. ఓకే, సో ద ప్రిన్సిపల్స్ ఆర్ డైరెక్టెడ్ టు ఫాలో ద రూల్స్ ఆఫ్ రిజర్వేషన్. ఓకే, ప్రతి కాలేజీలో ఉన్న సీట్లలో ఈ రిజర్వేషన్స్ పాటించమనుంది. ఎస్సీకి 15%, ఎస్టీకి 6%, తర్వాత బీసీలో మళ్ళీ ఏబిసిడిఈ వాళ్ళ పర్సంటేజ్ అయితే ఉంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ 3%, ఎన్సీసీ స్పోర్ట్స్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్న వాళ్ళకి 5%, తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ సిఏపి చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్కి 3%. ఓకే, సో ఇవి కాకుండా గర్ల్స్కి 33.33% స్పెషల్గా గర్ల్స్ కోటా అయితే ఉంది. ఓకే, సో ఇది ఇన్ఫర్మేషన్. ఇంకా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే ఇమీడియట్గా చెప్తాను. ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ ఎలా అటెండ్ కావాలి, వీడియో లెక్చర్స్ ఎలా మీకు కావాల్సిన సబ్జెక్ట్ని, మీకు కావాల్సిన చాప్టర్ని, మీకు కావాల్సిన టాపిక్ని ఎలా ఎంచుకోవాలో క్లియర్ కట్గా అయితే చెప్తాను. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రమ్ విజ్కెమ్. See here, if you press Vizchem YouTube channel on the search button, then you will get a channel like this. Then you press, you can go to the playlist. Okay, so here you will get chapter wise videos. Chapter wise videos are there. Okay, DPP series. This DPP series is to cross check whether your preparation is up to the mark or not. This is a PYQ series. Okay, previous year question series. And see, this is what you have to start with. One shot catalyzer crash course. So almost 22 chapters are covered, so some more are covered. I will try to cover that also by the time you appear your examination. Okay, so go through the one shot catalyzer series, then you will go to the previous year question of that particular chapter, and while particular chapter you are revising, then you will understand which topic you are having difficulty. Suppose if you have problem in some isomerism, so go through the isomerism. You have problem in tautomerism. Okay,
or any questions you want, geometrical isomerism, like that topic videos you can go through, so that that topic will be very very high. Okay, that topic also will be strong. Then you will go through the DPP series. Okay, so if you wanted to appear for the board exams also, alternatively prepare for that, we have started board exam series also. I think all of you will go through the VGChem YouTube channel daily, half an hour to 1 hour, so that it should be a part of your success. Okay, so let's continue to our application format.